ఒక్క రోజులోనే డబ్బా మొత్తం ఖాళీ అయిపోయిందా? మరి ఇంత కమ్మగా ఉంటే ఎవరైనా తినకుండా ఉంటారా? హలో గాయ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ తారా 27. ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ పచ్చడిని తిని ఎవరన్నా ఇలా అనాల్సిందే మరి. జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్. పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం మునగాకుని మంచిగా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా పక్కకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మునగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ లో స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత నేను ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఈ కప్స్ లేకపోతే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ సేమ్ మెజర్మెంట్స్ తో 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పల్లీలు, అలానే మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సిమ్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ మెజర్మెంట్స్ తో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి లాస్ట్ లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మిక్స్ చేస్తూనే ఫ్రై అవ్వనివ్వండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దించేసుకోండి. దీన్ని కూడా పక్కకు తీసేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 2 పెద్ద టొమాటోస్ తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అందులోనే చింతపండు కూడా వేసుకోండి. చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి ఎక్కువ డేస్ ఉండడానికి యూజ్ అవుతుంది. వీటిని కూడా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి, అలానే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి మీకు నచ్చకపోతే డైరెక్ట్ గా కారం కూడా వేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపోయినంత ఉప్పు, కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్ కి సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, అలానే ఆ పల్లీలు, ఆ మిక్స్ మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. పేస్ట్ లా అవ్వకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి. అలానే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి కూడా వేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లి కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపులు వేసుకోవాలండి. నేను అన్ని సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను, అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలానే మినపగుళ్ళండి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేసుకోండి. ఇంగువని అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మునగాకు పేస్ట్ మొత్తంని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నాకైతే కారం సరిపోలేదు అనిపించి నేను మళ్ళీ వేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అవునా, నిజమా? సింపుల్ రెసిపీ అని చెప్పలేను, కానీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా గ్లాస్ జార్ లో పెట్టేసుకోండి, ఎక్కువ రోజులు మీకు నిలువ ఉంటుంది. జార్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. క్వాంటిటీ విషయానికి వస్తే నాకు ఒక జార్ ఫుల్, అలానే ఇంకొక జార్ లో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఇంకేంటి మరి ఆలస్యం, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినేద్దామా? టేస్ట్ విషయానికి వస్తే నిజంగా అదిరిపోయిందండి. చాలా కమ్మగా, ఎక్కువ స్పైసీ ఏం లేకుండా రోజు తినే విధంగా ఉంది. నిజంగా అండి, ఒక్క రోజులోనే చూసారు ఎంత కంప్లీట్ అయిపోయిందో. ఒక్క రోజు కూడా కాదు, నేను ఇది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను, ఈవినింగ్ కల్లా ఇంత అయిపోయింది. మీ అందరికీ తెలిసిందే కదండి మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఎప్పుడు మునగాకు పొడే ఏం తింటారు లేండి, ఒక్కసారి పచ్చడి ట్రై చేసి చూడండి, రోజు తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ తారా 27.